వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఈ పార్సల్ ఏంటి అని చెప్పి చూస్తున్నారా ఫ్రెండ్స్? మొన్న నా బర్త్డే జరిగింది కదా, జూలై 29 నాడు. సో ఆ రోజైతే నాకు ఫ్రెండ్ అనుకోవచ్చు, సిస్టర్ అనుకోవచ్చు, నా వెల్ విషర్ అనుకోవచ్చు. నాకు యూట్యూబ్లోనే తను పరిచయం అయింది కాబట్టి తనకి ఛానల్ కూడా లేదు. విజయవాడలో ఉంటారు ఆ సిస్టరు. నా బర్త్డే అని చెప్పి స్మాల్ గిఫ్ట్, స్మాల్ అయినా పెద్దదైనా అని కాదు, తనంత అభిమానంతో పంపించిందంటే అది ఎంతో విలువైనది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎక్కడో తను ఎక్కడో ఉన్నారు, ఫేసెస్ చూసుకోలేదు, దగ్గరగా మాట్లాడుకోలేదు, అయినా కూడా తను అక్కడి నుంచి నా కోసం పంపించిందంటే ఇది నిజంగా అభిమానం అనుకోవాలా, లేకపోతే ఇంత మంచి ఆవిడ ఫ్రెండ్గా కానీ ఒక సిస్టర్గా కానీ దొరికిందని నేను హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలా అన్నది మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అది 2 days కింద అప్లోడ్ చేయాల్సింది, లేట్ అయింది. సో తనైతే పంపించడం జరిగింది. నన్ను అడ్రస్ అడిగేసరికి సడన్గా అడ్రస్ ఎందుకు సిస్టర్, కిడ్నాప్ ఏమన్నా చేస్తారా అని చెప్పి నేను అడిగితే నవ్వారు ఆ సిస్టరు. కానీ అలా కాదనని సరేనని చెప్పి అడ్రస్ అయితే ఇచ్చాను. నా బర్త్డే నెక్స్ట్ డే అయితే మాత్రం ఈ పార్సల్ వచ్చింది ఫ్రెండ్స్. సో మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని రోజులు ఫ్రెండ్స్ ఇవి. నానా రకాలుగా మనుషుల్ని బాధ పెట్టేవాళ్ళు 4 విధాలుగా మనల్ని బాధ పెడుతూ మాటలతోటే గాయపరుస్తారు. కొంతమంది మాటలకి కత్తులు కూడా అవసరం లేదని అంటారు కదా, అలాగే మాటలతో ఎంతోమంది గాయపరుస్తారు. ఏ బంధం లేకపోయినా కూడా ఆవిడ నాకు అక్కడి నుంచి పంపించిందంటే రియల్లీ ఇది చాలా ఎమోషనల్ డే అన్నమాట. నాకు యూట్యూబ్కి వచ్చిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే జరుపుకున్నాను, అలాగే నాకు ఫస్ట్ గిఫ్ట్ అనేది వచ్చింది కాబట్టి ఈ 2 లైఫ్ లాంగ్ నేను యూట్యూబ్ని మర్చిపోలేను. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా తను పరిచయం అయింది కాబట్టి. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. నా వర్డ్స్ అయితే మీకేమన్నా నచ్చినాయా, కరెక్ట్ కాదంటారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ గిఫ్ట్ అయితే ఏంటన్నదైతే మాత్రం షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.